హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజైతే మేము ఫ్లైట్ రెస్టారెంట్ని విజిట్ చేసినామండి. మన కర్నూలు టు బెంగళూరు హైవే పై వెళ్తాం కదండి, ఆ హైవే మీద ఉందండి ఫ్లైట్ రెస్టారెంట్. రైట్ సైడ్ ఉంటుందండి. మనం కర్నూలు నుంచి వెళ్ళేటప్పుడు అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి హెవీగా వర్షం అయితే పడుతుందండి, చాలా హెవీగా పడుతుంది. వాళ్ళైతే ఎంతో కేరింగ్గా మమ్మల్ని చాలా జాగ్రత్తగా పెద్ద పెద్ద అంబ్రెల్లాస్ తీసుకొని మమ్మల్ని అయితే ఎంతో కేరింగ్గా లోపలికి అయితే తీసుకొని వచ్చేసినారండి. ఇదిగోండి ఫ్లైట్ చూపిస్తున్నాను. ఫ్లైట్ రెస్టారెంట్ ఇది వచ్చేసి ఒరిజినల్ ఫ్లైట్ అంటండి. ఇది ఇక్కడ పెట్టేసినారు. ఇంకా ఇందులోనే మనకి రెస్టారెంట్ అరేంజ్ చేసినారండి. మనం లోపలికి వెళ్ళంగానే మనకి ఫ్లైట్లో లాగా బోర్డింగ్ పాస్లు ఎట్లా ఇస్తారు, ఇక్కడ వీళ్ళు కూడా మనకు అలాగా బోర్డింగ్ పాస్లు ఇచ్చేస్తారండి. మనం ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది ఇక్కడ మనము బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలండి. ఇదిగోండి మనకి బోర్డింగ్ పాస్లు ఇచ్చేస్తున్నారేమో, కొద్దిగా అమౌంట్ అయితే పే చేయాలండి. ఇక్కడ అమౌంట్ పే చేస్తే మనం అక్కడ మన డిన్నర్ కానీ లంచ్ కానీ అయినాక అక్కడ అమౌంట్ అంటూ మనకి రెడ్యూస్ చేస్తారండి. ఇక్కడైతే ఫస్ట్ పే చేయించేసుకుంటారు వాళ్ళు. మనం ఇక్కడ ఇంకా బయట నుంచి లోపలికి వెళ్ళిపోతున్నామండి. సేమ్ మనకి బోర్డింగ్ పాస్ అయిపోతానే లాంజ్లోకి ఎట్లా వెళ్తామో అలాగే మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్తున్నారండి. చూసినారు కదండి, ఎంతో కేరింగ్గా తీసుకెళ్తున్నారు. వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుందండి. పాపం వర్షం పడుతుండా కూడా వాళ్ళైతే ఎంతో కష్టపడినారండి. అక్కడ ఉన్న వాళ్ళైతే కేరింగ్ అయితే చాలా బాగుందండి. మమ్మల్ని అయితే జాగ్రత్తగా లోపలికి తీసుకొని వెళ్ళినారండి. లాంజ్లోకి వచ్చేసి ఇంకా మా హెల్పర్స్ మేము అందరం కలిసి వచ్చేసినామండి. మా హెల్పర్స్ కూడా మా ఇంట్లో పిల్లల్లాగా కలిసిపోయి ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా మేమైతే వాళ్ళని తీసుకెళ్తున్నామండి, మా హెల్పర్స్. ఇలాగైతే లాంజ్లోకి వచ్చేసినామండి. ఇక్కడ లాంజ్లో కూడా మనకి పిల్లలకు ఆడుకునేకి చిన్న చిన్న వెహికల్స్ అయితే పెట్టినారండి. కారు, స్కూటర్ అలాగా పిల్లల కోసం అయితే పెట్టినారండి. మనం లాంజ్లో కూడా మనం కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుందండి. రష్ అయితే చాలా ఉందండి. 1/2 అవర్ వెయిట్ చేయమన్నారండి. సో అందుకని మేము 1/2 అవర్ లోపు ఇక్కడ టర్కిష్ ఐస్ ఉందండి, ఐస్ క్రీమ్. సో ఇక్కడికి వచ్చేసినామనండి టర్కిష్ ఐస్ దగ్గరికి. ఇలాగా ఈ టర్కిష్ ఐస్ కూడా పిల్లలకి ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుందండి, మంచి థ్రిల్ ఉంటుందండి. ఫస్ట్ టైం రెస్టారెంట్ ఫ్లైట్ ఎక్కని వాళ్ళకి ఇదొక మంచి థ్రిల్ అనుకోవచ్చండి. మంచిగా ఎంటర్టైన్ చేస్తారండి. మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే మంచిగా ఉంటుందండి ఫ్లైట్ రెస్టారెంట్లో. ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసిన వాళ్ళకంటూ మనకేం అనిపించదండి. ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకైతే మంచి థ్రిల్ ఉంటుందండి. పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారండి. ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ గేమ్ కూడా బాగా వాళ్ళు ఆడిచ్చేస్తున్నారండి. 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి ఈ టర్కిష్ ఐస్ క్రీమ్కి వచ్చేసి మనకి. అలాగే రోల్ ఐస్ క్రీమ్ కూడా ఉందండి. మనకి వర్షం పడుతున్నందుకు కొద్దిగా పవర్ సప్లై సరిగ్గా లేనందుకు అదైతే పెట్టలేదండి. ఇదొక్కటి మనకి టర్కిష్ ఐస్ ఒకటి పెట్టినారండి. గేమ్ అయితే బాగా ఆడిచ్చేస్తున్నారండి. ఫుడ్ కూడా చాలా బాగుందండి. అసలు రెస్టారెంట్లో అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి. ఫ్లైట్ రెస్టారెంట్ కర్నూలులో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా విజిట్ చేయండి. అలాగే హైవే మీద కూడా అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చండి. మనకి హైదరాబాద్ టు బెంగళూరు హైవే కదండి, నేషనల్ హైవే. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా మన ఫ్లైట్ రెస్టారెంట్ అయితే తప్పకుండా విజిట్ చేయొచ్చండి. మనం ఇప్పుడైతే ఫ్లైట్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి మనకి లాంజ్లోనే మనకి మెనూ ఇచ్చేస్తారండి. ఈ మెనూలో మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చండి ఏమేమి ఐటమ్స్ మనం తీసుకోవాలనేది. దాదాపు దగ్గర 300 వెరైటీస్ అయితే పెట్టేసినారండి మనకి ఇక్కడ మెనూలో. నేను కౌంట్ చేసినానండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయని. 300 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మనకి లాంజ్ పక్కనే స్టెప్స్ ఉంటాయండి. అక్కడి నుంచి మనము రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోవాలండి. సేమ్ మనము ఫ్లైట్లో లాగానే ఎలాగో సేమ్ అలాగే పెట్టేసినారండి. మనకు అక్కడ బస్సు వస్తుంది కదండి, సేమ్ అలా కాకుండా వీళ్ళు ఇక్కడ మనకి పక్కనే లాంజ్ పక్కనే స్టెప్స్ పెట్టేసినారండి. ఇంకా ఎక్కువైతే కవర్ చేయలేదండి, విపరీతంగా వర్షం పడుతుంది కదా. డైరెక్ట్గా రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోయినామండి. రెస్టారెంట్ కూడా సేమ్ జస్ట్ మనం ఫ్లైట్లో ఎలాగుంటుందో అలాగే ఉందండి. ఇంకా ఏ మాత్రం అయితే మనకి ఇదిగా లేదు, సేమ్ అలాగే ఉంది. మాకైతే లాస్ట్లో దొరికిందండి. మా సీట్స్ వచ్చేసి లాస్ట్లో ఉన్నాయండి. దగ్గర ఆల్మోస్ట్ మనకి లాస్ట్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నామండి. మనకి కిందనే మనకి ఇంకా అన్నీ చెప్పేస్తారు కదండి.
బోర్డింగ్ పాస్ పైన అన్నీ రాసి ఉంటాయి కదా, మనం డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి మనము అక్కడ కూర్చోవడమే అండి. ఇక మనకి ప్లేట్స్ కూడా మనకి స్టార్ హోటల్లో ఉంటాయి కదండి, సేమ్ అలాంటి ప్లేట్స్ పెట్టినారండి. ఇంతవరకు కర్నూలు అయితే ఇలాంటి ప్లేట్స్ అయితే మనకైతే అక్కడ ఏ రెస్టారెంట్లో లేదండి. ఇది వచ్చేసి నేను మష్రూమ్ తెప్పించుకున్నానండి స్టార్టరు. యాజ్ యూజువల్గా నేను సింపుల్గా ఒక స్టార్టరు రోటీస్తో నా డిన్నర్ అయితే ఫినిష్ చేసినానండి. నేనైతే ఎక్కువ ఫుడ్ అయితే నైట్ టైమ్స్ అయితే ఎక్కువ తీసుకోను. ఇంకా నెక్స్ట్ పిల్లలు వచ్చేసి మంచిగా బిర్యానీ ఆర్డర్ ఇచ్చారండి. ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ ఇచ్చారు. బిర్యానీ కూడా చాలా టేస్ట్ ఉందంటండి. ఇంకా పీసెస్ కూడా చాలా వేసినారంటండి. వాళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి ఫ్లైట్ రెస్టారెంట్ని అయితే. ఫుడ్ అయితే చాలా బాగుందండి. పిల్లలు ఉంటారు కదా, తప్పకుండా తీసుకెళ్ళాలండి, వాళ్ళు మస్తుగా ఎంజాయ్ చేస్తారండి. సేమ్ మనకి ఫ్లైట్లో లాగానే ఈ హోస్టెస్ కూడా అలాగే డ్రెస్అప్ అయి ఉన్నారండి. ఫస్ట్ వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటారండి మనకి సేమ్ ఫ్లైట్లో లాగానే. ఇదిగోండి పిల్లలకి ఇచ్చిన బిర్యానీ ఆర్డర్ అయితే వచ్చేసిందండి. కానీ టైం టేకింగ్ అయితే ఉందండి. ఆల్మోస్ట్ ఒక 45 minutes అయితే పట్టిందండి వాళ్ళ బిర్యానీ తెచ్చిచ్చేసి. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుందంటండి. నాకు ఆ బిర్యానీ కంటే వాళ్ళ బిర్యానీ తెచ్చిన వాళ్ళ కుకింగ్ ఆ పార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఫుడ్ కూడా మస్తుగా ఉందా, చాలా బాగుందండి. పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేసినారు ఫుడ్ విషయము. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి ఫ్లైట్ రెస్టారెంట్ని. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారండి. సండేస్ వీకెండ్స్ అలా రాకుండా మిడ్ ఆఫ్ ది వీక్ రండి. కొద్దిగా రష్ అయితే తక్కువ ఉంటుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ పైలట్ క్యాబిన్ కూడా ఉందండి, దానికి కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే అక్కడికైతే వెళ్ళలేదండి, జస్ట్ వీడియో అయితే కవర్ చేసినామండి. మన పైలట్ క్యాబిన్ కూడా ఇదిగోండి, ఇది వచ్చేసి పైలట్ క్యాబిన్ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.